చిత్తూరు టౌన్ మురకంబట్టు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న బాలాజీ, చంద్రయ్య కుమారుడు బాలాజీ అనే అతని ఇంట్లో 24వ తేదీ చిత్తూరు తాలూకా పిఎస్ కింద వస్తుంది. ఇది 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అతని ఇంటిలో లేని సమయం లాక్ చేసింది గమనించి అక్కడ నేరం చేయడం జరుగుతుంది. ఆ నేరం మీద వెంటనే చిత్తూరు తాలూకా ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు రామచంద్ర వారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎస్ఐ పెనుమూడు శ్రీనివాసులు, అట్లాగే ఎస్ఐ ఎన్ఆర్పేట మణికంఠ రెడ్డి, తర్వాత చిత్తూరు తాలూకు సంబంధించిన ఎస్ఐలు ఇద్దరు అశోక్ కుమార్ నాయక్, ఏ వెంకటనారాయణ గారు ఆధ్వర్యంలో డిస్టిక్ క్రైమ్ పార్టీ దేవరాల్ రెడ్డి ఏఎస్ఐ గారు మరియు వాళ్ళ టీముతో 4 బృందాలు ఏర్పరిచి ఈ నేరాన్ని పరిశీలించి కంటిన్యూస్గా 4 టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడ జరిగిన నేరస్థలాన్ని పరిశీలించి దాన్ని వెంటనే డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ కంటిన్యూగా వాచ్ చేస్తూ, అట్లాగే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డిడి ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నేరాలు పట్టణంలో జరిగితే ప్రజలు ప్యానిక్కి గురవుతారో వెంటనే డిటెక్ట్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా సూచనలు చేయడం అయింది. వారి ఆదేశాల మేరకు ఈ టీములను పర్యవేక్షిస్తూ ఈ క్రమంలో మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ఎవరు అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని ఈరోజు మాకున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం పెనుమూరు క్రాస్ వద్ద ఉదయం 10:30కి రామచంద్ర గారు, సిఐ రామచంద్ర ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో నమ్మే రామాంజనేయులు ధర్మవరం చెందిన అతను, అట్లాగే నూరుల్లా ఇతను రేణిగుంట మండలం చెందిన అతను, ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఎక్కడైతే దొంగతనం జరిగిందో 100 గ్రాములు బంగారు, 119.5 గ్రాములు వెండి, 1 లక్ష క్యాష్ ఎత్తుకుపోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆ సొత్తును రికవర్ చేసి వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నమ్మే రామాంజనేయ అతను ఇంతకుముందు 24 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అట్లాగే ప్రస్తుతము 2 కేసుల్లో కదిరి టౌన్లో జరిగిన 2 దొంగతనం కేసుల్లో దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆ 2 కేసుల్లో కానీ ఇతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, అక్కడ కానీ చేసినాడని. అతన్ని ఈరోజు రికవర్ చేసి ఆ సొత్తునంతా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని కోర్టులో హాజరుపరుస్తారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ అయితే 15 లక్షలు అవుతుంది. మొత్తం గోల్డ్ విలువ వచ్చి గోల్డ్ క్యాష్ అంతా కలిపి 5 lakhs. అప్పటి వాళ్ళు విలువ వేశారు. ప్రజెంట్ మార్కెట్ విలువ దీని విలువ 15 లక్షలు. సరే, నూరుల్లా అతను అతని వాహనాన్ని ఇతనికి ఇచ్చి సహకరించడం జరిగింది నేరం చేయడానికి. నగలంతా ఇప్పుడు మనకు జరిగిన నేరం ప్రకారము ఒక ఇంట్లోనే మురకంబట్లో బాలాజీ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. రెక్కి అంటే రెక్కి అని కరెక్ట్గా చెప్పడం, ఎక్కడైతే లాక్డ్ హౌస్ ఉన్నాయో ఈజ్ ఎ ప్రొఫెషనల్ అఫెండర్. లాక్డ్ హౌస్ చూస్తే ఈజ్ ఆల్రెడీ 24 అఫెన్స్లో పార్టిసిపేట్ చేశాడు. కొన్ని కన్విక్షన్ అయినాయి, కొన్ని అక్విటల్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్గా కొంత మినిమం టైం ఉంటే అతను అఫెన్స్ చేయగలుగుతాడు. మ్యాక్సిమం ½ an hour ఉంటే చాలు అతనికి. ఈ విల్ ప్రొఫెషనల్గా చేయగలుగుతాడు కాబట్టి, ఆ ప్రొఫెషనాలిటీ ఉంది కాబట్టి ఇది చేస్తాడు. పక్కన అబ్జర్వేషన్ అయితే చేసుకుంటాడు. ఫస్ట్ ఆ టెక్నికల్గా అవన్నీ చూడడం జరిగింది. దాని ప్రకారమే మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే పోలీసులు రక్షక వెహికల్ ఇవన్నీ చూస్తుంటారు, హైవే యాక్సిడెంట్స్ చూస్తుంటారు, రకరకాలుగా నేరస్తులు నైట్ టైం అయితే ఈజీ కనుక్కోవచ్చు. ఎక్కడన్నా స్ట్రేంజర్స్గా తిరుగుతున్నప్పుడు డే టైం ఏమంటే ప్రజలతో మమేకం అవుతారు కాబట్టి అది కొద్దిగా కష్టం ఉంటుంది. 2 o'clock అనేది ఇది ఆడ్ అవర్. జనరల్గా ఎండలు ఎక్కువ ఉన్న వల్ల ఎండ తిరుగుతారు ప్రజలు, కానీ అంత బయట రారు. పోలీస్ అయితే జనరల్గా తిరుగుతుంటుంది. ఏ సమాచారం వచ్చినా 112 డైల్ కాల్ వచ్చినా పక్క నైబర్కే తెలియకుండా చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ ప్రజలకు కానీ చిత్తూరు సబ్ డివిజన్లో నివసిస్తున్న మిగిలిన పోలీస్ స్టేషన్ ప్రజలకు అందరికీ నా ముఖ్య విన్నపం పోలీస్ తరఫున,
ఈ సమ్మర్లో లాక్ చేయడము, డే టైం కానీ ఇప్పుడే వస్తాంలే వెళ్ళిపోవడము ఇలాంటి చేయకుండా దానికి తగు భద్రత తీసుకోవాలి. నంబర్ 1. మొట్టమొదటి ఏంటంటే విలువైన వస్తువులు బంగారు కానీ ఈరోజు బంగారు చాలా రేట్లు పెరిగిపోయినాయి. విలువైన వస్తువులంతా ఎక్కడ సేఫ్ కస్టడీలో లాకర్స్ ఉంటే లాకర్స్, కొంతమంది పేదలు లాకర్స్ లేకుండా ఉంటే ఎక్కడో ఒక చోట సేఫ్ కస్టడీలో పెట్టుకోవాలనేది మొట్టమొదటి విజ్ఞప్తి. రెండోది, పెట్టలేని పడతో ఇల్లు వదిలి ఎక్కడన్నా చిన్న పని మీద హాస్పిటల్ పోయేస్తామనో, లేదంటే ఏదో ఇంకొక సూపర్ మార్కెట్ పోయేస్తామనో ఇలా వెళ్తుంటారు. ఆ షార్ట్ టైంలో అయినా కానీ నేరాలు జరిగే స్కోప్ ఉంది. అది ఎవరో నైబర్కో లేకుంటే మనకు తెలిసిన వ్యక్తికో చెప్పి వెళ్ళమని కోరుతాం. అలాగే రాత్రిపూట కానీ ఎక్కువ వేడి వల్ల లాక్ చేసి మిద్దె పైన పడుకోవడము, లేదంటే ఆరు బయట నిద్రించడము జరుగుతుంది. అలాంటి జరిగినా కానీ ఇళ్ళలో దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదట ప్రివెన్షన్ చేసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మీ వస్తువులు మీరు జాగ్రత్త పెట్టుకొని తగు భద్రత మీరే తీసుకుంటే మీ వస్తువులకు మొత్తం అంతా బాగుంటుంది. అయిన తర్వాత నేరం జరిగిన తర్వాత చాలా ఇబ్బంది ఉంటుంది. దాన్ని డిటెక్ట్ చేయడం అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ ఎప్పుడు మీ వెంట ఉంటుంది, ప్రజల వెంట. మీకేం జరిగినా మీ 112 కానీ 110 కానీ ఏం జరిగినా ఏ విషయాలకైనా మేము పోలీసు ముందుండి సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటాం, మా ఎస్పీ గారు తుషార్ డ్యూటీ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఈ సూచనలు పాటించి నేరాలను అరికట్టడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం.